What's up guys, welcome back to my channel. So yeah, man, just we are going to do two test rides, two bikes with Aprilia with, that is RS457 and Tourner 457. These two are the craziest bikes that I want to do test ride, and E two bikes which is my first time, like E sports segment and E bikes program is my first time. So etla avutado chustam, and I'm not going to do a motor vlog going to the showroom adantha because I have work like college early, then S1 ni kalsi, then we go memiddaram kalsi showroom kochi we are going to test the bikes, two bikes. So this is going to be a experience video of mine. It's not a test ride. I'm giving that like వేరే వాళ్ళకి చెప్పడం కానీ అవన్నీ కావు, నా ఎక్స్పీరియన్స్ లైక్ నా దాని గురించి. సో సీ యూ అట్ ద షోరూమ్, బై. So guys, welcome back to my channel. So this is Shekhar Satya. మనం ఇవాళ అప్రిలా టూరన్ 457 RS447 అండ్ టూరన్ 457కి వచ్చినాం. రైట్ నౌ మనం నేకెడ్ ట్రై చేస్తున్నాం, అండ్ యశు ఇస్ ట్రయింగ్ స్పోర్ట్స్. Bike is crazy. Sitting. సిట్టింగ్ పొజిషన్ వచ్చేస్తే కొద్దిగా నాకు అన్కంఫర్టబుల్గా అనిపించింది, ప్లస్ ప్యాంట్ అంత అనిపించదు. ఐ మైట్ నాట్ ఏమో. స్ట్రైట్ వారా నాకైతే కంఫర్ట్నెస్ లేదు కాబట్టి నేను వెళ్ళి కొద్దిగా ఐఎమ్ ట్రైయింగ్. బండి అయితే పిచ్చ క్రేజీ ఉంది. కేటీఎం నడిపిన దానికన్నా నాకు ఇట్స్ లవ్లీ మ్యాన్. ఇట్స్ జస్ట్ లవ్లీ. Ooh. Smooth. Gearing is butter smooth, man. Smooth. ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుంటాం తర్వాతనా? ఎక్స్చేంజ్ ఎప్పుడు? షోరూమ్ దగ్గరనా?
ఫస్ట్ ఆర్ఎస్ తీసుకుంటా అనుకున్నా, బట్ ఏదో ఒకటి. బట్ క్రేజీగా అనిపిస్తుంది బండి అయితే. ఎక్స్చేంజ్ చేసుకుంటామా? మా చాలా హైట్ ఉంది, చాలా అగ్రెసివ్. ఇట్స్ లైక్ టూ మచ్ అగ్రెసివ్ పొజిషన్. స్టార్ట్ అయిందా? సో గాయ్స్, రైట్ నో నేను అప్రిల్ ఆర్ఎస్ నడుపుతున్నా. దిస్ ఫీల్స్ లైక్ సంవాట్ కంఫర్టబుల్ మోర్ దాన్ దాట్, బట్ ఇట్స్ మచ్ మోర్ అగ్రెసివ్. the back, okay. I'm not at all అసలు అలవాటు లేని బండి కదా. అండ్ మన ఈ బండి వచ్చేస్తే టొరానో వాజ్ సూపర్ ఆసమ్, బట్ లెగ్ పొజిషన్కి వచ్చేస్తే నాట్ కంఫర్టబుల్. ఈ లెగ్ పొజిషన్ బాగానే ఉంది, హ్యాండ్స్ ఆర్ లైక్ ఫ్రీకింగ్ షీట్ మ్యాన్. చేతులు ఘోరంగానే వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. మనోరైతే వెళ్ళిపోతున్నారు. ఆడికి ఏముంది, ఆడికి ఈ బండి ఒకటి ఆ బండి ఒకటి, ఆడికి నడపడానికి వస్తుంది, మనకు కాదు కదా, మనమే లేట్గా నడుపుతున్నాం. సో దిస్ ఇస్ సిట్టింగ్ ఇన్ అగ్రెసివ్. నాకైతే చేతులు వచ్చేస్తున్నాయి.
బాబా అరే దీని క్లచ్ ఇంకా బాగుంది కదా దానికన్నా. పొజిషన్ ఒక్కటే ఘోరంగా ఉంది. స్మూత్. ఫ్రీకింగ్ షిట్ పిచ్చ క్రేజీ ఉంది. ఐ లవ్ ఇట్ మ్యాన్. పక్కా ఫ్యూచర్లో ఉంటా. అప్రిల్లో కొనబోతా చూడు ఫ్యూచర్లో నేను. లైట్నో నాకేంటంటే ఇంకా అలవాటు కాలేదు కాబట్టి లైట్ కొద్దిగా టైం పడిందా కొంటా కానీ సో గాయ్స్ రైడ్ వచ్చేస్తే నేను టెస్ట్ రైడ్స్ అంతా అయిపోయినాయి. సో టెస్ట్ రైడ్ వచ్చేసిన అండ్ 2 bikes ఆర్ ఆల్సో చాలా బాగున్నాయి. అండ్ నేను కొద్దిగా అన్ప్రొఫెషనల్ వేలో లైక్ ఏం చేసినా ఏం చెప్పకుండా లైక్ వీడియో ఆడికి లైక్ అట్లా నేను ఎక్కువ ఏం చేయలేదు. ఐ డెంట్ టాక్ అని మాట్లాడినా కానీ మరీ అంత ఈ వీడియో వచ్చేసి జస్ట్ ఒక నా ఎక్స్పీరియన్స్ లైక్ ఈ టైప్ ఆఫ్ బైక్ నడపడంలో, ఈ స్పోర్ట్స్ కానీ లైక్ ఈ కైండ్ ఆఫ్ బైక్స్ నడపడం దిస్ ఇస్ మై ఫస్ట్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఫస్ట్ టైం నడుపుతున్నాను అనుకోండి, అంత అప్రూవలే. అండ్ RS 457 నాకు పిచ్ ఎక్కేసింది. అదే తీసేసుకోబోతుంది కానీ చెప్పలేం బికాజ్ ఆఫ్ రోడ్స్ చూసుకుంటున్నా, రోడ్స్ అన్నీ సెట్ కావు. సెకండ్ వచ్చేసి పొజిషన్ నాకు లాంగ్ రైడ్స్కి అస్సలు సెట్ కాదు.
అండ్ నేను జస్ట్ బేసిక్ నాకు అది యూజ్ నాకు లైక్ అలవాటు లేని బండి అది, చాలా రిస్కీ అవుతుంది నాకు. సో RS457 ఆప్షన్ లేదు. టరోనా అంటే ఓకే అనిపించింది, బట్ సిట్టింగ్ పొజిషన్ సిట్టింగ్ అంటే లైక్ అది కాదు, ఈ సిట్టింగ్ కాదు, లెగ్ పొజిషన్ ఇస్ ఫ్రీకింగ్ షిట్ మ్యాన్. మైన్ ఇస్ లైక్ ఫిక్స్డ్, లైక్ టోటల్ ప్యాక్డ్ అయిపోయింది ఆడ. మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. నాకు కొద్దిగా ప్యాక్డ్ అయ్యింది, హైట్ వల్లనో లేకపోతే నా అయిపోతే అండ్ చెప్పలేం. అవుట్ బాడీ వాళ్ళకి సెట్ కాదు, వాళ్ళకి సెట్ అవుతుంది అని అంటారు, కానీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. నీకేం నచ్చింది అది చేసుకోవడం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఐ గెట్ అన్ అప్రిలా, అంటే ఇప్పుడు కాదు ఫర్దర్లీ, కొనే ఛాన్సెస్ అయితే తక్కువ ఉండొచ్చు, అని మైండ్ బి అవడం రైడ్లో పరిచయమైన అనుకో ఈ రోజుల్లో. RS457 పైన డీటెయిల్ వీడియో అయితే పక్కా చేస్తా ఇఫ్ ఇన్ కేస్ దొరికితే. ఇదే డీటెయిల్ వీడియో నాకు చేయబోతుండే, లైక్ షోరూమ్ పోయి అదంతా చేసి అదొక పెద్ద ఇది. మనం లేటెస్ట్ అంటే ఇప్పుడు ఎంటర్ అయినాం కాబట్టి మనకు సెట్ కాదంత. సెట్ అవ్వడం మీన్స్ మనకు తొందర అంత కనెక్షన్స్ ఉండవు కదా. సో ఇంతసేపు తీసుకొని పోయి దీని గురించి మాట్లాడడం బాగుండదు. మెల్లిగా స్టార్ట్ చేస్తామనుకుంటూ మెల్లిగా కనిపించేస్తాం. సో ఏమన్నా ఛాన్సెస్ ఉంటే అలా బండి కోళ్ళ దొరికితే దాని ఒక 1-2 days నడిపి దాని ఎక్స్పీరియన్స్ చెప్పి దాని మోడ్స్ అవన్నీ చెప్తా, అవన్నీ ట్రై చేస్తా. ఐ వాంట్ టోటలీ మ్యాడ్ ఇన్ RS457. సో గైస్ ఇదికైతే ఇదే వీడియోస్. అండ్ టెస్ట్ రైడ్ వీడియోస్ రీజన్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే కొత్త బండి తీసుకోబోతున్నా. అదే బండి తీసుకోవాలని చెప్పి చూస్తున్నా. మైండ్లో ఇంకా చాలా బండ్లు ఉండే, కానీ నాకు టెస్ట్ రైడ్స్ దొరుకుతుంది లేదా ఫీల్ అవుతుంది. సో లెట్స్ సీ ఏమవుతుంది అది. సో వీడియో ఎక్కడ ఎండ్ అవుతుంది. బై గైస్.